సూర్యాపేట జిల్లా కోదాడలో సాగునీటి సమస్యలపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నాగార్జున సాగర్ నుండి వెంటనే నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని, త్రాగునీరు సాగునీరు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నీటిపారుదల డివిజన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ రైతులు నాట్లు వేసుకుని సాగునీటి కోసం ఎదురు చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సాగర్ జలాలను విడుదల చేసి చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరిగి రైతులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలి. మంత్రి పదవి నుంచి వెంటనే వైదొలిగించాలి. ఎందుకంటే ఎస్ఎల్బిసి పేరు మీద పనులు మొదలు పెట్టగానే 8 మంది అకాల మృత్యు చెందితే కనీసం శవాల్ని తీయటం కూడా చేతగాని అసమర్థుడు. నాగార్జున సాగర్ లో నీళ్లు చెరువులు నింపటం కోసం జూన్ 25వ తారీఖున నల్గొండ ఖమ్మం జిల్లా రైతుల ప్రజల దార్తిని తీర్చడానికి విడుదల చేసిన నీటిని నల్గొండ జిల్లా రైతాంగానికి ఆయకట్టు ప్రజలకి అన్యాయం చేసి ఖమ్మం జిల్లాకి నీళ్లు తరలించిన అవినీతి పరుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలి, లేకపోతే వైదొలిగించాలి, బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు రైతులు పొలాలు నీళ్లు లేక ఎల్నోవా ప్రభావం అని చెప్పి ఒకవైపు శాస్త్రవేత్తలు ముందస్తుగానే హెచ్చరిస్తే నీటిపారుదల శాఖ మంత్రిగా దానికి కావాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కలిగిన మంత్రి నీళ్లు కళ్ళ ముందు పోతుంటే ఇవ్వకుండా యజ్ఞాల పేరు మీద యాగాల పేరు మీద ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇటువంటి దొంగ నాటపు రాజకీయాలతోని మభ్యపెట్టే రాజకీయాలతోని ఈ జిల్లాలో నాయకుడిగా ఎదిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజ స్వరూపం ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నా. ఆయన అసమర్థుడనే విషయం 2 శాఖలలో ఆయన చేసిన నిర్వాకాల వల్ల తెలుస్తా ఉంది. పౌర సరఫరాల శాఖలో వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఆఖరికి సిఎంఆర్ మిల్లు పక్కదోవ పడతా ఉంది. ఆఖరికి పీడిఎస్ రైస్ కూడా ఆంధ్రాకి తరలిపోతా ఉన్నాయి ఆయన నిర్వాకం వల్ల. అది చేతగాని ఆయన అవినీతికి నిదర్శనం, అది ఆయన చేతగానితనానికి నిదర్శనం. అదే రకంగా నీటిపారుదల శాఖ మంత్రిగా ఇవాళ నాట్లేసుకొని నీళ్ల కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి భూగర్భ జలాలు పెరగడానికి ఉపయోగపడే నాగార్జున సాగర్ నుంచి నీళ్లను వదిలిపెట్టి చెరువులు నింపాల్సిన బాధ్యత ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు కనీసం మాట్లాడకుండా హెలికాప్టర్లలో చక్కర్లు కొడతా ఉన్నాడు. రైతాంగం గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇటువంటి అసమర్థ మంత్రి ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదు. వెంటనే రాజీనామా